గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కేఎల్యులో A++ రేటింగ్ కోసం నాక్ పరిశీలన బృందానికి భారీగా ముడుపులు ఇచ్చినట్లు సిబిఐ కేసు నమోదు చేసింది. నాక్ బృందంలోని అధికారులు, కేఎల్ ఆఫీసు బేరర్లు సహా మొత్తం 10 మందిని అరెస్ట్ చేసింది. తొలుత ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సిబిఐ తర్వాత రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. నాక్ బృందానికి బంగారు నాణాలు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ముడుపులుగా ఇచ్చినట్లు గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ నగర్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు జరిపినట్లు సిబిఐ వెల్లడించింది. ఈ సోదాల్లో 37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, ఒక ఐఫోన్ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కేఎల్ యూనివర్సిటీకి చెందిన జీపీ సారథి వర్మ, కోనేరు రాజా హరిన్, ఏ రామకృష్ణ ఉన్నట్లు సమాచారం. అలాగే నాక్ పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహాతో పాటు పలువురు కమిటీ సభ్యులను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది.